సో హాయ్ పరి, యు ఆర్ లుకింగ్ బ్యూటిఫుల్. అరే కనిపిస్తున్నావు. మా ఇంటికి స్వయం పార్వతిని వచ్చింది. దానిపైన ఇది 3, దానిపైన ఇది 4. గెటప్ చేంజ్ చేసుకోవచ్చా? ప్రియాంక గారు బెగ్గర్ గెటప్ చేస్తున్నారు. ఆ గెటప్ లో అంటే సారీ ఆ క్యారెక్టర్ లో ఎంత మునిగిపోయారంటే చూడండి. ఏమి ఇచ్చామని తింటున్నారు. పరి ఏం చేస్తున్నావు పరి? చిన్న ఛాలెంజ్ కదా, పెద్ద ఛాలెంజ్ యాక్చువల్లీ. బ్యాక్ డ్రాప్ చేస్తున్నాను అన్నమాట. ఏమంటారు దాన్ని? మకర తోరణం తయారు చేస్తున్నాం. ఆ తోరణం అంటే నేను రెంట్కి అడిగితే చాలా రేట్ చెప్పారండి. దానికన్నా కొనడమే బెటర్ అని అనుకున్నాం. కానీ మకర తోరణం ఎందుకు చేస్తున్నాం అది కూడా చెప్పు. ఎందుకు చేస్తున్నాం అంటే నవరాత్రులు కాబట్టి 9 లుక్స్ అన్నమాట. రేపు రీల్ చేయబోతున్నాము. అండ్ మేము ఫోటో షూట్ రీల్ కోసం పడే కష్టాలు మామూలుగా ఉండవని మీ అందరికీ తెలుసు. దీనికి అయితే అందరికన్నా బాగా తెలుసు. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది థింగ్స్ అరేంజ్ చేసి వచ్చేది ఆయనే కాబట్టి. నైట్ ఏ టైం అయింది? 12 అయింది. 12:05 అయిందండి. సో ఇప్పుడు మకర తోరణం ఎలా తయారు చేస్తామంటే దీంతో అంటే థర్మోబాల్స్ తో నేను దీని మీద నీట్ గా తయారు చేసి చూపిస్తానని చెప్పా. ఎంత వరకు అంటే ఎంతసేపు తయారు చేస్తారో అన్నారు. ఫుల్ నైట్ కూర్చుంటారంటే లేదు 1.5 అవర్ లో అయిపోతుంది అన్నారు. 1.5 అవర్ లో ఎలా అవుతుంది అని నేను చూడడానికి కూర్చున్నారు. ఇలాంటివంటే నాకు బాగా ఇంట్రెస్ట్. ప్రియాంక గారు చాలా టాలెంటెడ్. ఆయన ఏమన్నారు విన్నా? ఏమన్నా 1.5 అవర్ లో చేస్తే నువ్వు చాలా పెద్ద ఆర్టిస్టే అన్నా. ఏ పెద్ద ఆర్టిస్ట్? ఆర్టిస్ట్ కదా, ఈ ఆర్టిస్ట్ అవుతావు. చాలా పెద్ద ఆర్టిస్ట్. నేను చిన్నప్పటి నుంచి చాలా ప్రాజెక్ట్స్ చేశాను స్కూల్లో. 1.5 అవర్ 1.5 అవర్ కోసం ఇలా కూర్చున్నా. టైం ఎంత అంటే 12:05 అయింది. కరెక్ట్ గా 1:35 కల్లా ఇది ఫినిష్ చేసి చూపిస్తుందంట. చూద్దాం ఎంత వెయిట్ చేస్తేనే అయింది. నేను కట్ చేస్తాను. సో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు నెవర్ ఎండింగ్ టేల్స్. ఏంటంటే మనం రేపు దసరా పండగ స్టార్ట్ అవుతుంది. సో అందుకే మనం దసరాకి కొంచెం మా తరఫు నుంచి మీకు ఏదైనా కొంచెం చేసి ఇవ్వాలి కదా. సో ప్రియాంక గారు దుర్గామాత గెటప్ వేస్తున్నారు. ఆల్రెడీ మీరు రీల్ ఎవరెవరు చూసారో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఎలా ఉందని. ఎవరెవరు చూడలేదో వెళ్ళి రీల్ చూడండి, ఫొటోస్ చూడండి. విల్ ఎంజాయ్, విల్ లవ్ ఇట్. చాలా హార్డ్ వర్క్ చేస్తున్నాం మేము దానికి. ఓకే, అండ్ ఇప్పుడు ప్రియాంక గారు ఇది 1.5 అవర్లో చేస్తారా లేదా అనేది పెద్ద ఛాలెంజ్ అనమాట. మీరు కూడా చూడండి. ది నెక్స్ట్ డే. పరి వాట్సాప్ ఏం చేస్తున్నావు? నేనేం లేదు, నిన్న నైట్ చాలా లేట్ అయింది. థ్రెడింగ్ చేయించడం మర్చిపోయా. అంటే వచ్చేటప్పుడు చేద్దాం అనుకున్నాను కానీ ఇంకా అవ్వలేదు. సుజాత గారిని ట్రబుల్ చేస్తున్నా నేను థ్రెడింగ్ చేయండి అని. నాకేమో స్కిన్ సెన్సిటివ్ కాబట్టి పాపం ఆవిడ స్లోగా తీసుకున్నాను. కాదు, ఇంకొకటి నిన్న ఏదో అది ఫ్లెక్సీ చేపిద్దాం చేస్తాను కూర్చున్నాం, తర్వాత ఏం అప్డేట్ లేదు. ఏమైంది అది? కొంచెం నీ ఫేస్ వైపు తిప్పు కెమెరాని. ఇలా కొడితే ఈరోజు నాలో కాళికమాతను చూస్తే చెప్పు. సో ఏంటి చెప్పు, నీట్ గా చెప్తే. వీఆర్ గెటింగ్ రెడీ ఫర్ వీఆర్ గెటింగ్ రెడీ ఫర్ నవరాత్రి షూట్ అన్నమాట. నవరాత్రిలో అమ్మవారి లాగా రెడీ చేయబోతున్నారు నన్ను. సో ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. అఫ్ కోర్స్ ఐ వాజ్ ఎక్సైటెడ్ ఫర్ సంథింగ్ ఎల్స్ ఆల్సో. బట్ అది అవుతుందో లేదో చూద్దాము, అది అయ్యేటప్పుడు చెప్తాను. కానీ ప్రస్తుతానికైతే వీ హ్యావ్ డిసైడెడ్ అంటే హెయిర్ స్టైల్ ఎలా చేయాలి, మేకప్ ఎలా చేయాలి, మేకప్లో ఇంకా కొంచెం కొత్తగా ఏం ప్లాన్ చేసుకోవచ్చు అని పాపం చాలా రీసెర్చ్ చేసి వచ్చారు. సో స్టార్ట్ చేసేద్దాము. మీరు కూడా నాతో పాటు రెడీ అయిపోండి. హ్యాపీ దసరా ఎవరు చెప్తారు? హ్యాపీ దసరా. మేము ఈ రెండు అంటే yellow and red పిగ్మెంట్స్ చేయబోతున్నాం ఇప్పుడు ఇక్కడ ఫోర్ హెడ్ పైన. సో లెట్స్ సీ హౌ ఇట్ వర్క్స్. హాయ్ ప్రియాంక గారు. ఓ మై గాడ్, అయిపోయిందా మేకప్? ఎస్, వీఆర్ గోయింగ్ టు రాక్ టుడే. అండ్ ఆల్రెడీ మీరు
రీల్ చూస్తుంటారు, ఎందుకంటే ఆ రీల్ పోస్ట్ చేశాకే మనం ఈ వ్లాగ్ పోస్ట్ చేస్తాం కాబట్టి. సో హాయ్ పరి, యూఆర్ లుకింగ్ బ్యూటిఫుల్. అరే కనిపిస్తున్నావు, కనిపిస్తున్నాను. సో ఇప్పుడు అమ్మవారి కోసం మనం ఇక్కడ ఫోటోషూట్ చేస్తున్నాం, మా ఇంట్లోనే చేస్తున్నాం అన్నమాట. సో ఎట్లా చేస్తున్నాం మీరు ఫొటోస్ చూడండి. ఫొటోస్కి దీనికి అసలు సంబంధమే. ఫొటోస్ చూస్తే మనం ఎక్కడో పెద్ద స్టూడియోలో చేసినట్టుగా మీకు వస్తాయి ఫొటోస్ అయితే, ఫొటోస్ కానీ రీల్ కానీ. బట్ మనం ఎట్లా షూట్ చేస్తున్నాం అనేది చూడండి. ఇక్కడ మా ఇంట్లోనే ఒక బ్యాక్గ్రౌండ్ క్రియేట్ చేసి, ఆ బ్లాక్ క్లాత్ ఎందుకు కట్టామంటే లైట్ అక్కడ బాల్కనీ ఉంది కాబట్టి ఆ బయట లైట్ లోపల రాకూడదని అక్కడ బ్లాక్ క్లాత్ కట్టేసాము. సో హియర్ ఈజ్ ద స్టాండ్. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ మనం క్రియేట్ చేస్తున్నాం అన్నమాట. బ్యాక్గ్రౌండ్ కూడా మనం ఏం చేస్తున్నామంటే ఈ చీరలు, ప్రియాంక గారి చీరలు ఉన్నాయి, ఒక 200-300 చీరలు ఉన్నాయి ఆవిడ దగ్గర. ఇది తక్కువ, ఇంకా చాలా ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం. ఆ చీరల్ని యూజ్ చేసి ఒక బ్యాక్గ్రౌండ్ ని క్రియేట్ చేయబోతున్నాము. పరి, ఓ మై గాడ్ పరి, సీ సో వైట్ సారీలో ప్రియాంక గారు ఎంత అందంగా కనిపిస్తారు. సారీ కూడా కాదు, ఇట్స్ అమ్మవారి గెటప్ అది యాక్చువల్లీ. ఓకే ఓకే ఓకే, యా ఇన్స్పైర్డ్ బై పిక్చర్. సో ప్రియాంక గారు ఎలివేట్ అవ్వాలి కాబట్టి మనం డార్క్ చీరలు తీసుకుంటున్నాము బ్యాక్గ్రౌండ్ కోసం. సో చూద్దాం, ఇంకా చాలా ఉన్నాయంటే సారీస్. మెయిన్ అయితే నేను కట్టుకునేవి ఇక్కడే పెట్టాను. దీస్ ఆర్ ఆల్ బ్రైట్ కలర్స్. ఏదైతే పెట్టుకుంటారు. సో ఆ లోపు నేను డ్రెస్ చేంజ్ చేసుకుని వస్తాను. స్టీమ్ అయిన అవుతుంది నా డ్రెస్ ఇప్పుడు. ఓకే, సో లెట్స్ గో. ఏంటి మరి ఏం చూస్తున్నావు? నన్ను నేనే చూసి మురిసిపోతున్నా మిర్రర్ లో. అక్కడెక్కడో మిర్రర్ ఉంది చిన్నగా. అబ్బా వావ్ ఎంత బాగుంది అని చెప్పేసి అక్కడే. సో ఇప్పుడు ఇదిగో నా స్టీమ్ ఐరన్ అయిపోతుంది. అయిపోయాక ఓ బ్యూటిఫుల్ కాస్ట్యూమ్ పరి. ఇది అయిపోతే విల్ స్టార్ట్ ద షూట్. yes I want to start. కాదు, ఏంటంటే ఎంత టైం పట్టింది రెడీ అవ్వడానికి చెప్పు. మనం ఎప్పుడు మొదలు రెడీ అయిపోతే నేను లాస్ట్ మినిట్ కౌంట్ చేస్తా. I know when I started to get ready. So ఓకే, see you. ప్రియాంక గారు లాగా ఉన్నారా అండి? ఓ మై గాడ్, ఓ మై గాడ్, మా ఇంటికి స్వయం పార్వతినే వచ్చింది. వెరీ లుకింగ్ బ్యూటిఫుల్ యార్. సో రాహుల్ సార్, రెడీ ఫర్ ద ఫోటోషూట్? మీరే నమస్కారం పెడుతున్నాడు ఆయన. ద బ్యాక్గ్రౌండ్ ఎంత బాగా సెట్ చేసావు రాజశేఖర్. సో ఈరోజు నేను ప్రియాంక గారు మేకప్ అసిస్టెంట్ అన్నమాట. థ్యాంక్ యూ అమ్మవారు. ఓ వాట్ అ లైట్. సో వీఆర్ డూయింగ్ వండర్స్ అండి మా ఇంట్లో. లిసన్ టు మీ, ఒకవైపు దేవుడు, ఒకవైపు నార్మల్ ఇన్సాన్, నార్మల్ మనుష్య. A few moments later. షూటింగ్ కష్టాలు మీకు ఇప్పుడు చూపించబోతున్నాను. ప్రియాంక గారు ఎంత హైట్ అయ్యారు చూడండి. ఓ మై గాడ్. 2, దానిపైన ఇది 3, దానిపైన ఇది 4. ఓ మై గాడ్, ప్రియాంక గారు ఎంత మంచి బ్యూటిఫుల్ గా కనిపిస్తున్నారండి. మరి ఏం చేస్తున్నావు? బ్యాక్గ్రౌండ్ కూడా నువ్వే సెట్ చేసుకున్నావు. అంటే అది ఏదో ఒక పిన్ పెట్టాను. బ్యాక్గ్రౌండ్ కూడా నువ్వే సెట్ చేసుకొని నీకు కావాల్సినట్టు షూటింగ్ చేసుకుంటున్నావా? ఇదిగో ఆయన వచ్చారు మళ్ళీ హోలీ సారీ తీసుకొచ్చి. ఈయన వేస్ట్ అబ్బా, నిజంగా వేస్ట్. రాజశేఖర్ ఎక్కడ బాగుంటుంది? అన్ని ఏంటి నా అన్ని చీరలు ఇదిగో కింద నా అన్ని అంత మంచి మంచి చీరలు. సర్లే నా షూటింగ్ అమ్మవారు కూడా చాలా ఇష్టం. ఫస్ట్ నాకు ఏం జరిగింది అక్కడ? నువ్వు మాట్లాడుతున్నదలికే ఏదో అన్నావు. సరే, ఇక్కడ నుంచి టీ తాకుండా ఫాస్ట్ గా వెళ్ళిపోయింది. నేను అక్కడ పడేసి ఫాస్ట్ గా వస్తుందేమో అనుకున్నా. అక్కడ ఆగి సింపుల్ దాకా జస్ట్ డ్రామా, ప్రియాంక జన్ డ్రామాలు అవన్నీ. బట్ పరి లుకింగ్ బ్యూటిఫుల్ యార్. వావ్, బ్యాక్గ్రౌండ్ ఇస్ లుకింగ్ వెరీ నైస్. మాట్లాడియాడు, ఏదైనా చెప్పనియాడు. ఫ్యాన్ పెట్టుకొని వాడు కూర్చుంటాడు. ఇదిగో ఫ్యాన్ నీకా? ఎందుకు నాకు? ఎందుకు చెప్పు. చెవులు
పక్కన జరుగు, ఫోటోషూట్ చేయాలి నేను. రెడీ అండి? సరే ఏంటంటే కూర్చున్న స్టడీ షాట్. నేను ఎప్పుడు ఇలా చేస్తాను కదా, అప్పుడు మీరు స్లోగా ముందుకు రండి. ముందుకు వస్తాను, ఇలా ఇలా పడుకుంటాను. నేను పడుకుంటే అమ్మవారు నాకు చేయి పెడతారు కదా, అప్పుడు మీరు ముందు వస్తూనండి. ఎప్పుడు అమ్మవారు నాకు చేయి పెడతారో అప్పుడు నాకు టైట్ క్లోజ్ వచ్చి ఇలా డైరెక్టర్ గారు గెటప్ చేంజ్ చేసుకోవచ్చా? గెటప్ చేంజ్ చేసుకోవాలా లేదా? చేంజ్ చేసుకోవాలా? చాలా బాగా చేశాడు. కెమెరా ఆఫ్ చేశాను, ఇప్పుడు నిజంగా మాట్లాడుకోండి. ఇప్పుడు ప్రియాంక గారు దుర్గాదేవి లుక్ నుంచి కొంచెం లుక్ మారుతుందండి. దానికోసం నా షర్ట్ అడుగుతున్నారు ప్రియాంక గారు. ఏ షర్ట్ కావాలని మీరే చూస్ చేసుకోండి. ఏ షర్ట్ కావాలి మీకు? ఐ థింక్ దిస్ ఇస్ గుడ్ యార్. దిస్ which color? I think this color checks కూడా బాగుంది, బట్ వైట్ ఎక్కువ ఉన్నాయి బటన్స్ ఇది వేసుకుంటాం. ఓకే డన్. ఓకే సెకండ్ అండి. హాయ్ గైస్. ఏంటి ఏం చేస్తుంది అనుకుంటున్నారా? సో మొత్తం కలర్ టోన్ అంతా మార్చేస్తున్నా. అంటే సో ఐఎమ్ ప్లేయింగ్ యూనిక్ రోల్ దిస్ టైమ్. నాకే ఛాలెంజింగ్గా ఉంది. సో ఈ ఛాలెంజింగ్ రోల్లో నాతో పాటు ఉన్నారు సుజాత గారు. థ్యాంక్ యూ సో మచ్. షీఈస్ డూయింగ్ అ ట్రెమెండస్ బ్యూటిఫుల్ మేకప్ అండి. సో చాలా క్యారెక్టర్స్ లైఫ్లో ప్లే చేయాలని ఆర్టిస్ట్కి ఉంటుంది. అలాంటి రోజు నాకు ఈరోజు ఒకే రోజులో 2 ట్రాన్స్ఫర్మేషన్స్. ఐఎమ్ సో హ్యాపీ. అండ్ చాలా అద్భుతంగా మేకప్ జరుగుతుంది అనమాట. ఇట్స్ లుకింగ్ సో న్యాచురల్. చూస్తున్నారా? ఇంకా ఇప్పుడే స్టార్ట్ చేసాము, ఎలా కంటిన్యూ అవుద్ది చూద్దాము. ఐ షో యూ మై ఎంటైర్ లుక్. బయటేమో వర్షం పడుతుందంట, ఇక్కడేమో ఇదంతా చేసి వీ హ్యావ్ టు గో అవుట్. సో జనాలు ఎలా చూస్తారు ఏంటి, వాళ్ళు గుర్తుపడతారో లేదో తెలీదు, బట్ చూద్దాం. పరి టైం ఎంత అయింది పరి? 12కి దగ్గరలో ఉన్నా. ప్రతిసారి ఇంతే అవుతుంది మేడం. సారీ, మీరు కూడా ఇప్పుడు మాతో పడి సఫర్ అవుతున్నారు. ఇదంతా రాహుల్ గారు వల్లే సార్, మీ వల్లే సార్ ఇదంతా. 12 అయిందండి, ఇంకా షూటింగ్ చేస్తున్నాం మేము అమ్మవారిది. ఒక రీల్ షూట్ చేస్తున్నాము. ప్రియాంక గారు బెగ్గర్ గెటప్ చేస్తున్నారు. ఆ గెటప్లో అంటే సారీ ఆ క్యారెక్టర్లో ఎంత మునిగిపోయారంటే చూడండి. ఏమి ఇచ్చామని తింటున్నారు. మై గాడ్, ఏంటండి ప్రియాంక గారు మీరు క్యారెక్టర్లో మునిగిపోయారండి. బా నెక్స్ట్ లెవెల్ అసలు. Basically what happens is when we are shooting, especially ఒక రీల్ షూట్ చేసినప్పుడు అండ్ దాంట్లో కూడా అమ్మవారు షాట్ పడుతుంది, తిరుగుతాను, మళ్ళీ ఆవిడే కూర్చుంది. ఓకే, మళ్ళీ చూస్తాను అమ్మవారు ఉన్నారు. ఆయనే చాలా టెన్షన్ తీస్తారు, ఆయనే చాలా కంగారు పెడతాడు, ఆయనే చాలా హడావిడి చేస్తాడు, బట్ ఆయనే మంచి అవుట్పుట్ కూడా తీసుకొస్తాడు. సో ద మెయిన్ హార్డ్ వర్కింగ్ పర్సన్ బిహైండ్ ఎవ్రీథింగ్ దట్ వీ డూ ఇస్ దిస్ గై. అఫ్ కోర్స్ మేమందరం చాలా కష్టపడతాము, బట్ ఎవ్రీథింగ్ అలైన్స్ బికాస్ ఆఫ్ హిమ్. ఏంటన్నా స్టార్ట్ కెమెరా అన్నారా? చెప్పండి ఒకసారి. స్టార్ట్ కెమెరా. yes ఓకే లైన్ యాక్షన్ యాక్షన్.
సూపర్ అన్న, మీ పేరు చెప్పండి. నాగేశ్వర అన్న, సూపర్. ఫైనలీ వీఆర్ డన్ విత్ ద షూట్. 12 అయిపోయింది టైం. సో ప్యాకప్ అయిపోయింది. మై గాడ్, యూ వర్క్ రియలీ హార్డ్ అండి. 12 అయిపోయింది. సో మా వాడు ఎప్పుడు చూసినా టైమే చూపిస్తాడు వీడు. సో ఇది ఆల్రెడీ మీరు రీల్ చూసున్నారు. ఎవరెవరు రీల్ చూడలేదు వెళ్ళి చూడండి. చాలా కష్టపడి చేసాం ఈ రీల్ని. మనం వర్షంలో తడిచి మరీ చేసాం మేము ఈరోజు ఈ రీల్ని. సో గైజ్, ఎవరెవరు చూడలేదో ప్రియాంక గారు చేసిన ఈ అమ్మవారి గెటప్ రీల్ అండ్ మీకు అందరికీ ఇన్స్పైరింగ్గా ఉందా, గూస్ బంప్స్ వచ్చేయా లేవా, అండ్ ఈ రీల్లో మీకు నచ్చిన పార్ట్ ఏంటి, నచ్చని పార్ట్ ఏంటి, అదంతా మీరు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఏ రాజా గారు చెప్పరా ఏమైనా? మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ కూర్చున్నారు. రే నూరాని అంకమ్మ. రాహుల్ గారు అయితే అబ్బా ఆయన ఇన్ని వెడ్డింగ్స్ చేసి ఉన్నారని అంటే ఆయన బట్ ఆయన వెడ్డింగ్ అవ్వట్లే ఇప్పటిదాకా. సార్ రాహుల్ సార్, 8 గంటల నువ్వు రీల్ అమలు చేసి మా ఇంటికి పంపిస్తావా? స్టైల్ బట్ నెక్స్ట్ లెవెల్ వచ్చింది రీల్ అనుకుంటున్నాము. సో మీరు అందరు రీల్ చూడండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అండ్ ఇలాగే మా వీడియోస్ చూస్తుండండి. నెవర్ ఎండింగ్ టేల్స్ లో ఎంటర్టైన్మెంట్. జై మాతాది, హ్యాపీ దసరా.